మొదటి నుండి మాంసం అలవాటు లేని వాళ్ళు, శాకాహారులు, పూర్తి శాకాహారులు, ప్యూర్ వెజిటేరియన్స్‌కైతే వాళ్ళకి ఏం తినాలి, ఎట్లా అనేది అన్నీ తెలుసు. వాళ్ళకేమి ఇబ్బందులేమి ఉండవు. కానీ నాన్ వెజ్ తినే అలవాట్లున్న వాళ్ళుంటారు కదా! వాళ్ళము మధ్యలో గనక ఏదన్నా కారణాల చేత అది ఎలాగూ ఏదన్నా ఒక మంత్రోపదేశం తీసుకోనో, లేదా ఆధ్యాత్మిక జీవితంలో ఏదన్నా ఇంకా అభివృద్ధి సాధించాలి, ఇంకా ఏదైనా సాధన చేయాలి అనే ఉద్దేశంతో కూడా మాంసం మానేసే వాళ్ళు ఉంటాం కదా! లైఫ్ టైంకి మానేస్తారు కదా! అలాంటి వాళ్ళకి ప్రోటీన్ డెఫిషియన్సీస్ వస్తున్నాయి అన్న కంప్లెయింట్స్ చాలా వరకు చెప్పుకుంటూ ఉంటారు యూజువల్‌గా. ఎందుకంటే ఇప్పుడు మాంసం తినేటప్పుడు అంటే ఇప్పుడు వారానికి ఒకసారి నాన్ వెజ్, ఎగ్స్ అట్లా తింటూ ఉంటారు కదా! అలాంటప్పుడు వాళ్ళు రెగ్యులర్‌గా వెజిటబుల్స్ కానివ్వండి వీటిలో పెద్దగా దృష్టి పెట్టకపోయినా ఇబ్బంది లేదు. కానీ మధ్యలో మానేసిన వాళ్ళకి కొంచెం అర్థం కాకుండా కొంచెం కన్‌ఫ్యూజన్‌గా గూడా ఉంటది. డెఫిషియన్సీస్ వస్తున్నాయి అనే టెన్షన్స్ కూడా ఉంటాయి కదా! అలాంటి వాళ్ళ కోసం కొన్ని రెసిపీస్ నేను షేర్ చేయాలనుకున్నాను. అందులో వచ్చేసి ముఖ్యంగా పన్నీర్ అండి. పన్నీర్ అనేది చాలా వరకు కూడా మనకి నాన్ వెజ్‌లో ఉండే ప్రోటీన్‌ని రీప్లేస్ చేస్తుంది పన్నీర్. నేనైతే హోమ్‌మేడ్ ఇట్లానే చేసుకుంటాను పన్నీరు. కొంచెము ఒక 4 చుక్కలు వెనిగర్ ఏస్తే ఇది పాలు పొంగొచ్చేటప్పుడు వెనిగర్ ఏసేస్తే విరుగుతాయి కదా! వెంటనే ఇట్లా వడకట్టేసుకొని ఒక వెయిట్ పెట్టేసామనుకోండి 5 నిమిషాలు కూడా అక్కర్లా. 5 నిమిషాల లోపలే మనకి పన్నీర్ కుక్ చేసుకోవడానికి అనేది గట్టిగా రెడీ అయిపోతుంది. నేనైతే హెరిటేజ్‌ది ఫుల్ క్రీమ్ మిల్క్ ఉంటది కదా! దాంతో పన్నీర్ అయితే తయారు చేసుకుంటాను. అయితే ఇది కూడా ఎక్కువ తినకూడదు. ఎక్కువ సార్లు ఫ్రీక్వెంట్‌గా కూడా తినకూడదు. వారానికి ఒకసారి అట్లా తీసుకోవాల్సి ఉంటుంది. ఒక పర్ హెడ్ ఒక పర్సన్ వచ్చేసి ఒకసారి ఒక వారంలో ఒక డిష్ చేసుకుంటున్నాము అనంటే ఒక 40-50 గ్రామ్స్‌కి మించకుండా ఉండాలి. పిల్లలకైతే ఒక 30 గ్రామ్స్ 25-30 గ్రామ్స్ పెట్టొచ్చు అనేసి చెప్తారు డాక్టర్స్. అంటే అంతకన్నా ఎక్కువ తీసుకున్నా కూడా అది కొలెస్ట్రాల్ ఫార్మ్ అవుతది కదా అనేసి. ఈరోజైతే నేను చపాతీ చేసి చపాతీలోకి పన్నీర్ కర్రీ చేసుకుంటున్నాను. దానికోసము పన్నీర్ చేసి పెట్టుకున్నాను. అలాగే అల్లం దంచి పెట్టేసుకున్న పక్కన. అయితే నేను ఉల్లి, వెల్లుల్లి అయితే వాడం కదా! ఉల్లి, వెల్లుల్లి లేని సాత్వికాహారం అనమాట ఇది. జీడిపప్పులు అలాగే మనకి ఎండుమిర్చి నానబెట్టుకొని కాసేపు ఆ తర్వాత టొమాటోలో వేసేసుకొని ప్యూరీ చేసేసుకున్నాను. కడాయి పెట్టుకొని బటర్ వేసుకుంటున్నా. ఇదొచ్చి సాల్టెడ్ బటరు అలాగే కుకింగ్ బటర్ 2 రకాలు ఉంటాయి కదా! హెరిటేజ్‌ది తీసుకుంటాను నేను. కుకింగ్ బటరే వేసుకున్నాము. అయితే దాంతో పాటు కొంచెం ఆయిల్ గూడా యాడ్ చేసుకున్నాం. సాల్టెడ్ బటర్ వచ్చేసి మనకి బ్రెడ్ మీద అట్లా స్ప్రెడ్ చేసుకోవడానికి కదా! కుకింగ్‌కి వేసుకున్నా కూడా ఏం ప్రాబ్లమ్ లేదు గానీ మనము ఉప్పు కొంచెం చూసుకొని వేసుకోవాల్సి ఉంటది. కుకింగ్ బటర్ అయితే చాలా బావుంటుంది. ఇంకా దాంట్లోనే ఇంకా అల్లం అయితే వేయించేసుకుంటున్నాను. కొందరు ప్యూరీ ఉంది కదా! టొమాటో ప్యూరీ దాంతో పాటుగానే అల్లం వెల్లుల్లి తిప్పుతారు గానీ అది సరిగ్గా వేగదు. పచ్చిగా ఉంటది మనకు తినేటప్పుడు గూడా. ఆ తర్వాత తేపులొస్తూ ఉంటాయన్నమాట గ్యాస్ పట్టినట్టు కొంతమందికి. అందుకని నేను ఆయిల్‌లోనే వేయించుతాను ముందుగా ఇలాగ రోట్లో దంచేసుకొని. ఇంకైతే నేను క్యాప్సికమ్ గూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం వెజిటబుల్ గూడా యాడ్ అయితే కొంచెం మంచిది కదా అని చెప్పేసి. గ్రీన్ పీస్ కూడా వేయొచ్చు దీంట్లో. కానీ నేను గ్రీన్ పీస్ వేయకుండా వేరే ప్లాన్ చేసుకున్నాననమాట. సో, ఇందులో ఎక్కువ గరం మసాలా అది వెయ్యము. ఎందుకంటే బటర్‌తో చేస్తున్నాం కాబట్టి కాస్త కమ్మగా ఉండాలి. అందుకని కొంచెం ఒక చిన్నది ఒక అంగుళం ముక్క దాల్చిన చెక్క, 2 లవంగాలు, కొంచెము జీరా వేసుకున్నాను. షాజీరా ఉంటది గదా! బిర్యానీలో వేసుకుంటాము అది. ముందుగా కరివేపాకు వేయడం మర్చిపోయా. అది యాడ్ చేసుకొని బిర్యానీ ఆకు వేసుకున్నా. వీటి వల్ల మనకిది ఎక్కువ గరం మసాలా ఉన్నట్టుండదు. బట్ కొంచెము ఫ్రేగ్రెన్స్ ఉంటుంది. ఇందులోనే ఇంకా ఉప్పు, పసుపు వేసేసుకొని కాస్త ఈ ముక్కలు వేగుతూ ఉంటే సరిపోతుంది. మామూలుగా అండి ఇప్పుడు పన్నీర్ బటర్ మసాలాలో కానివ్వండి, ఇంకా ఏదైనా పన్నీర్ టిక్కా మసాలాలో కానీ మనము క్యాప్సికమ్ వేసుకున్నప్పుడు లాస్ట్‌లో వేసుకుంటాం గదా! కొంచెం పచ్చి పచ్చిగానే ఉంటాయి మనం తినేటప్పుడు. కానీ నాకు కొద్దిగా వేగితేనే బావుంటది అనిపించి కొంచెం ముందుగా క్యాప్సికమ్ వేయించేసి కొంచెం హాఫ్ వరకు కొంచెం వేగాయి, ఆ పచ్చి వాసన అది పోయింది అనుకున్నప్పుడు ఈ టొమాటో ప్యూరీ ఉంది కదా! మనము జీడిపప్పు అలాగే ఎండుమిరపకాయలు కలిపి రుబ్బుకున్నది అది వేసేస్తాను. ఇంకా అది ఉడుకుతూ ఉంటది. ఎంతవరకు అనంటే కంప్లీట్‌గా ఆయిల్ బయటకొచ్చేంత వరకు కూడా అది ఉడకాలనమాట. ఇది ఉడికే లోపల కొద్దిగా వేడి నీళ్ళు పెట్టేసుకొని అందులో సోయా చంక్స్ ఇవి మీల్ మేకర్ అంటాం కదా! అవి వేసుకున్నాను. అది కూడా మంచి ప్రోటీన్ రిచ్ అండి. సోయా చంక్స్ ఎట్లా అంటే సోయా గింజల్లో ఆయిల్ తీసిన తర్వాత వచ్చిన పిప్ ఉంటది కదా! దాంతో ఇవి చేస్తారు మీల్ మేకర్. సో, ఇవి ఇంతకుముందు అలవాటు లేదు. మా హస్బెండ్ తినరు ఇంట్లో.
మాకు కూడా అలవాటు లేదు. కానీ ఇప్పుడు మనకి ప్రోటీన్ డెఫిషియన్సీ రాకుండా ఉండాలి, మంచిగా చూసుకొని ప్రోటీన్ సోర్స్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి అని అంటే డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తున్నారు కదా, పన్నీర్ ఒకటి, సోయా చంక్స్ ఒకటి, అవి కర్రీస్లో యాడ్ చేసుకోమని. అయితే కొన్ని ఇప్పుడే మా సాహితికి అలవాటు చేద్దాము అని చెప్పేసి తీసుకున్నాం. మాకైతే అసలు ఇంట్లో తినే అలవాటు అయితే లేదు, అందుకని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తున్నాను. ఎక్స్క్లూజివ్ సోయా చంక్స్తో మనము కర్రీ కాకుండా పన్నీర్లో కలిపేస్తే ఒక 4 అట్లా తింటది కదా అని ఇంతే. చూసారుక ఎన్ని నానబెట్టాను, ఇంకా అవే, ఎక్కువ వేయట్లేదు. ఇవి కొంచెము వేడి నీళ్ళల్లో నానితే తర్వాత కాసేపు బాగా ఉడికే నీళ్ళల్లో ఒక 2-3 నిమిషాలు ఉన్నాయనుకోండి, ఆ తర్వాత చల్ల నీళ్ళల్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు నానాక ఇట్లా వాటిని స్క్వీజ్ చేసేసి ఇంకా ఇక్కడ నేను మ్యారినేట్ చేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను. పన్నీర్, సోయా చంక్స్ ఈ 2 కలిపి వండొచ్చా అని అంటే ఎస్, కలిపి వండుకోవచ్చు. సోయా చంక్స్ అండ్ పన్నీర్ కలిపి ఏం ప్రాబ్లం లేదు. ఇందులో ఉప్పు, కారం, పసుపు, అలాగే కొంచెము ఆయిల్ వేసేసి కొద్దిగా మ్యారినేట్ చేస్తాను. ఎప్పటి వరకు అంటే ఆ టొమాటో ప్యూరీ అసలు కంప్లీట్గా మొత్తము ఆయిల్ అంతా బయటకు వచ్చేలాగా వేగే వరకు కూడా ఇది మ్యారినేట్ అవుతూ ఉంటుంది. ఇది పన్నీర్ బటర్ మసాలా, అలాగే పన్నీర్ బిర్యానీ చేసుకోవడానికి మసాలా అనమాట. చాలా కొంచెం వేసుకుంటాం, ఎక్కువేం వేసుకోము. ఇది నేను ఇంట్లోనే చేసుకున్నాను, ఇంకోసారి చెప్తాను ఎట్లా చేసుకున్నాను అనేది. పన్నీర్ బిర్యానీ అలాగే పన్నీర్ రిలేటెడ్ ఏమన్నా చేసుకుంటాం కదా మనము గ్రేవీస్, వాటి కోసము చేసుకున్న మసాలా పౌడర్. ఇంకా ఇందులోనే ఒక 2 స్పూన్స్ అలాగా పెరుగు వేసుకొని మ్యారినేట్ చేసేసుకొని పక్కన పెట్టుకుంటా. అప్పుడు ఏంటంటే ఈ పన్నీర్కిను ఆ సోయా చంక్స్కి ఆ ఉప్పు, కారము, ఇవి కొంచెం పెరుగులో ఉన్న పులుపు, ధనము ఇవన్నీ కూడా పడతాయి అన్నమాట, బాగా పీల్చుకుంటాయి. నేను పచ్చిమిరపకాయ వేయడం మర్చిపోయాను. చిన్న చిన్నగా చాప్ చేసి వేయకుండా ఇట్లా పెద్దది చేసి వేసేస్తాను తీసి పక్కన పెట్టడానికి. మళ్ళీ చిన్నపిల్లలు ఉండేటప్పుడు అయితే ఇట్లానే వేసుకుంటాం కదా, వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదని. బాగా ఆయిల్ బయటకు వచ్చేసేలాగా ప్యూరీ అంతా కూడా వేగింది, టొమాటో ప్యూరీ అంతా. ఇంకా ఆ టైంలో ఈ స్టేజ్లో ఉండేటప్పుడు మనకి ఇవి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా స్టఫ్, ఇదంతా కూడా అందులో వేసేసుకుంటాము, సోయా చంక్స్ అండ్ పన్నీర్. ఇంక ఇవి ఉడకాలి కదా, ఇంకొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుంటాం, కొంచెం ఎక్కువ వాటరే యాడ్ చేసుకుంటాము, ఇవి బాగా ఉడకాలి కదా. ఒక 15 నిమిషాలైనా సరే ఉడకాల్సి ఉంటుంది. ఇట్లా వాటర్ యాడ్ చేసేసుకొని కాస్త కలిపేసుకొని పెట్టేసుకుంటాను. కొద్దిగా కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ టమాటో ప్యూరీ టైంలోనే యాడ్ చేసుకోవచ్చు, లేదు అని అంటే టేస్ట్ చూసుకొని మరీ చప్పగా ఉంటుందేమో అని అనిపిస్తే అప్పుడు ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా అది ఉడుకుతూ ఉంటుంది కదా, ఈ లోపల నేను చపాతీలు చేసుకోవడానికి అనేసి రెడీ చేసుకుంటున్నాను. ఈరోజు రెగ్యులర్ చపాతీ కాకుండా బటర్ రోటీ చేద్దాము అని అనుకున్నాను. ఆయిల్ లెస్ అనమాట, ఆయిల్ వేయకుండా ఓన్లీ కలిపేటప్పుడే ఈ కుకింగ్ బటర్ ఉంది కదా, ఆ బటర్తో కలిపేసుకుంటే ఇంకా మనము ప్యాన్ మీద కాల్చేటప్పుడు ఇంకా ఆయిల్ కానీ బటర్ కానీ ఏమి వేయకుండా సరిపోతుంది. అలా వేయకుండా ఉండేటప్పుడు మనకి ఇవి రోటీలు గట్టిగా ఉంటాయి కదా, కొద్దిగా ఆయిల్ నెయ్యి వేసి కాలిస్తే మెత్తగా సాఫ్ట్ ఉంటాయి కదా. అట్లా కాకుండా ఇప్పుడు ఒక హాట్ బాక్స్ లాగా తీసేసుకొని వేడివేడిది దాని మీదే మూత పెట్టేసామనుకోండి, సాఫ్ట్గా ఉంటాయి. మనము చపాతీలు వేసి ఎయిర్ టైట్ది కాకుండా కానీ మామూలు బౌల్లో కానీ అట్లా పెడితే గట్టి పడిపోతాయి. ఒక 4 చపాతీలు చేసుకొని దీనికి అండ్ రైస్కి, ఆ గ్రేవీ వచ్చేసి రైస్కి కూడా చాలా బాగుంటుంది. ఈవెన్ బాస్మతి రైస్ చేసుకున్న దానికి కాంబినేషన్కి బాగుంటుంది, వైట్ రైస్కి కూడా కాంబినేషన్కి బాగుంది, చాలా బాగుంది టేస్టీగాను. సో మనకి ఇక్కడ ఏంటంటే వెజిటబుల్ యాడ్ అయింది, క్యాప్సికమ్, ఇంకా అట్లాగే సోయా చంక్స్ యాడ్ అయ్యాయి, మంచి ప్రోటీన్ రిచ్. ప్యారలల్ గా ప్రోటీన్ రిచ్ స్టఫ్ వచ్చేసి పన్నీర్ యాడ్ అయింది. దీంతో పాటు ఈ 2 చపాతీలు అలాగే కొంచెం కర్డ్ రైస్ తింటే సరిపోతుంది. కానీ క్వాంటిటీ మాత్రం లిమిటెడ్ గా తీసుకోవాలండి, ఎక్కువగా తీసుకోకుండా. ఇది నైట్ టైం అయితే ప్రిఫరబుల్ కానే కాదు. నైట్ మనము ప్రోటీన్ ఎక్కువ తీసుకోకూడదు, ఓన్లీ ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో తీసుకుంటే సరిపోతుంది. ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. అలాగే నాన్ వెజ్ మధ్యలో మానేసిన వాళ్ళకి మంచిగా ప్రోటీన్ సోర్స్ అవుతుంది. అసలు మాంసం మానేసి ఆమె రోజు ఎగ్స్ తినట్లేదే అలాంటి బాధ అయితే ఉండదు. వారానికి ఒకసారి ఇట్లా 2 సార్లు అయినా ఇట్లాంటి డిష్ అనేది తీసుకుంటే. ఇంకొన్ని రెసిపీస్ నేను షేర్ చేస్తాను,